హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. జనరల్ గా ప్రభుత్వాలు చాలా పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. అలానే కొన్ని పథకాలు గొల్లలకు కూడా ఒక పథకం అమలు చేసింది. 2017లో ఒక పథకం అంటూ ఎంటర్ చేసింది. అదే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు 35,000 పెట్టి డిపాజిట్ చేస్తే, అదే డీడీ తీస్తే 21 గొర్రెలు ఇస్తాము అని చెప్పి ఒక పథకాన్ని ఇన్వెస్ట్ చేసింది. సో ఆ పథకంపై ఈ రోజు మాట్లాడడానికి మన ముందున్నారు గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి ప్రెసిడెంట్, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు స్కీమ్ పథకాలు అసలు వాళ్ళకి నిజంగానే న్యాయం జరుగుతుందా, లేదంటే ఉత్త మాటల వరకే నిలబడిపోతున్నారా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా. సో ఆ సమస్యల గురించి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ఓకే, గొల్లకుర్మ నిర్మాణ సమితి యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే దీన్ని ఎందుకు స్థాపించారు అసలు? ప్రధానంగా చూసుకున్నట్లయితే గొల్లకుర్మలు సామాజిక వెనుకబాటుతనానికి గురైలు వెనుకబాటుతనంలోనే ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణ స్టేట్లోనే ఇది ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా వీళ్ళలో విద్యా శాతం చాలా తక్కువ ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటే చదువే లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో చదువు లేదు, ఉద్యోగాల పర్సంటేజ్లో కూడా మేము చాలా తక్కువ ఉన్నాం. అది ఎందుకు ఉన్నాము అనే దాన్ని మేము తెలుసుకోగలిగినాం. తెలుసుకున్న తర్వాత ఈ నవనిర్మాణ సమితిని స్థాపించడం జరిగింది. మా ఎజెండా ఏంటంటే, అందరూ అన్ని సంఘాలు మాట్లాడుతుంటే రాజ్యాధికారం అవన్నీ ఫస్ట్ ఇవన్నీ వస్తాయి. ఎట్లా వస్తాయి అని అంటే, ఫస్ట్ ఈ ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో ఆ కమ్యూనిటీ కంప్లీట్ చదువు వైపు ఉండాలి, చదువుకొని విద్యా రంగంలో మనం ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు. సో కాబట్టి ఆ చదువుకోవడంలో ఎందుకు మేము వెనుకబాటుతానని గురైనాం, అసలు ఈ కులం ఎక్కడ ఉన్నది అనే దాని మీద మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్, మా దాంట్లో ఉన్న విద్యావంతులు, మేధావులు అందరం కలుసుకొని మా అధ్యక్షులు దాస నాగేష్ యాదవ్ గారు అధ్యక్షతన మేమందరం కలిసి ఈ నవనిర్మాణ సమితిని స్థాపించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గొల్లకుర్మ నవనిర్మాణ సమితి పురుడు పోసుకొని సమాజంలోకి రావడం జరిగింది. బేసికల్గా ఏంటంటే, ఇలా గొల్లకుర్మలో చాలా వెనుకబడితనం ఉంది. సో ఈ వెనుకబడితనానికి ఎట్లా మనం దీన్ని అధిగమించాలని చెప్పేసి ఉంటే చూసుకున్నట్లయితే, ఇవాళ ఏ కమ్యూనిటీగానే ఇప్పుడు మనకు రిజర్వేషన్లు అనేది ఎందుకు వచ్చినాయి అంటే, ఏదైతే ఆ కమ్యూనిటీ వెనుకబడి ఉందో దాన్ని ముందుకు తీసుకురావాలంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ ద్వారా ఆ కులాలు కానీ ఆ సమాజం కూడా బాగుపడుతుందని చెప్పేసి రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. సో రాజ్యాంగం ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచే మా గొల్లకుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనే దాన్ని రిజర్వేషన్ ఉండేది. ఏది రాజ్యాంగం అమలు ఉన్నప్పటి నుంచి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ ఏం చేసినంటే 1970లో ఆ రిజర్వేషన్ని తొలగించి మమ్మల్ని బీసీలలో కలపడం జరిగింది. ఆ బీసీలలో కలపడం వల్ల మాకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే అందరూ తెలుసు, గొల్లకుర్మలు ఏం చేస్తారంటే పశువులు కాస్తారు, గొర్రెలు కాస్తారు, పాటలు కొంటే ఇలా పశు పోషణ మీద ఆధారపడి ఈ పశువులు ఏడగాస్తారంటే మరి ఏడగాస్తారు అనేది తెలుసుకోవాలి కదా. ఊళ్ళో కూర్చొని కాసుకునే పరిస్థితి తెలియదు కదా. ఈ ఉన్న 20, 50, 100, 200 జీవాలు ఉంటే ఆ జీవాలు పట్టుకొని అడవులలోనే వెళ్ళాలి. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా పొలాలు వేసుకుంటారు, పంట భూములుగా చదును చేసుకుంటారు. కాబట్టి దానికి దూరంగా వెళ్ళాలంటే అడవుల్లోకి వెళ్ళాలి. అక్కడ అడవులు కూడా లేకపోతే ఇంకొక ప్రదేశానికి వలస వెళ్ళాలి. ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ మక్తల్ నుంచి వెళ్ళి అక్కడ జయశంకర్ పల్లి, ఇప్పుడున్న భూపాలపల్లి, మాదేపూర్ నుంచి వెళ్ళి మహారాష్ట్రకు ఇప్పటికి కూడా వలస వెళ్తున్నారు. సో ఇట్లా వలస వెళ్ళుకుంటా ఈ జీవనం గడుపుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. సో దాన్ని ఏమంటామంటే మళ్ళీ దాన్ని మాకు పునరుద్ధరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అవును, అవును మాట్లాడాలని చెప్తున్నాం. ఎందుకు చెప్పాలంటుంటే, ఎస్టీలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి అన్నారు. సో అది ఇప్పటికి కూడా వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 70 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి గొల్లకుర్మలకు ఎందుకు తీసేయాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రభుత్వాలకి? గొల్లకుర్మల బతుకులు ఏం మారలే కదా, అంత పెద్దగా మారి
అందరం ఇలా మేము కార్లలో పోయి గొర్రెలు కాసుకున్న పరిస్థితి అయితే లేదు కదా. మళ్ళీ గదే కట్టె పట్టుకొని గదే సద్ది మూట పట్టుకొని ఇలా ఊరు దాటి అడవులలోనే ఇప్పటికి కూడా గొర్రెలు కాసుకునే పరిస్థితి ఉన్నప్పటికి కూడా మరి ఈ ప్రభుత్వం ఎందుకు తీసేయాలి? దీనివల్ల మేము చాలా నష్టపోయినాం కదా. ఇలా ఎడ్యుకేషన్ లేదు దానివల్ల. ఇలా చదువుకున్న లేరు. మొత్తం ఈ తెలంగాణ స్టేట్ అంతా కొడితే కూడా ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడు, ఒక ఐఏఎస్ అధికారి లేడు. మీరు లెక్కలు తీయండి. ఒక్క కలెక్టర్ కూడా లేడు ఈ తెలంగాణ స్టేట్కి, ఒక యాదవ్ లేడు. మరి అదే ఆర్థికంగా ఏదైతే వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇలా వాళ్ళ అన్ని రంగాలలో వాళ్ళు ఉన్నారు. ఇలా గొల్ల కుర్మలు ఏ రంగంలో ఉన్నారు? లేరు. కాబట్టి నేను దీన్ని కోసం అంటే మా కమ్యూనిటీని మొత్తం విద్య వైపు, ఉద్యోగాల వైపు, తద్వారా రాజకీయాల వైపు, అంటే విద్య ఉద్యోగాలు ఇవన్నీ లేకుండా రాజకీయాలు అనేది అసంభవం. కాబట్టి ఈ ఫస్ట్ మొదటి మెట్టుగా విద్య వైపు మా కమ్యూనిటీని మొత్తం తీసుకుపోవాలన్నదే మా ఎజెండా, మా ప్రధానమైన ఎజెండా. దాని మీదనే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధన కోసం పనిచేస్తుంది. అంటే సార్ జనరల్గా ఇప్పుడు బీసీ వాళ్ళు కూడా చాలా రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో బీసీ వాళ్ళు కూడా కొన్ని రిజర్వేషన్స్ అంటే మెయింటైన్, ఎందుకంటే మిమ్మల్ని ఆ కేటగిరీ అంటే రిజర్వేషన్ కేటగిరీ నుంచి బీసీలోకి మార్చారు అని చెప్పి అంటున్నారు కదా. సో ఆ కేటగిరీలో ఉన్న మీరు అంటే ఇప్పుడు ఎందుకు విద్యని చదవలేకపోతున్నారు అంటున్నారు? అంటే చదవలేకపోతున్నాం అంటే ఇక్కడ ఒక పరిస్థితులను మనం అంటే కొన్ని కులాలను పరిగణలోకి తీసుకుందాం. ఇలా గౌన్లను తీసుకుందాం. గౌన్లలో ఐడియా ఉంది కదా. ఈ గౌన్లను చూసుకున్నట్లయితే వాళ్ళ వృత్తి ఏముంటుందంటే తాడి చెట్లు, కుల వృత్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ కుల వృత్తులు ఏం చేస్తారంటే పొద్దున్న లేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ పని ఏంది 8 గంటలకేమో 8 గంటలకు చెట్లు ఎక్కాలి, ఆ కళ్ళు గీయాలి, దాన్ని 9-10 గంటల వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం వస్తే కానీ ఆ పని ఉండదు. మరి మిగతా మంగళూళ్ళ పరిస్థితి తీసుకుంటే సమాజంలోనే ఉంటారు, సమాజంలో వండుకుంటా సమాజంలోనే వాళ్ళ పని చేసుకుంటారు, ఊర్లో వండుకుంటా పని చేసుకుంటారు. వాళ్ళ వృత్తి కూడా మోడర్నైజ్ చేసుకున్నారు. ఇలా ఒకప్పుడు పెట్టెలు పట్టుకొని, మీకు తెలియదు ఇదంతా, ఒక పెట్టె పట్టుకొని ఈ ఊర్లో తిరుగుకుంటా చేసేది. ఇలా వాళ్ళు కూర్చున్న కానీ పట్టణాలకు వెళ్ళు ఇట్లా జిల్లా రాజధాని సెంటర్లో కూర్చొని కూడా వాళ్ళ కుల వృత్తిని చేసుకుంటున్నారు. కుల వృత్తిలో మార్పులు జరిగినాయి. సో మిగతా ఇట్లా చూసుకున్నట్లయితే చాలా కమ్యూనిటీలు ఉన్నాయి, వాళ్ళ కుల వృత్తులు అంతా కూడా సమాజంలో వండుకొని పనిచేసిన పరిస్థితి ఉంది. కానీ మాది ఇట్లా ఉందనంటే మాకు 100 జీవాలు ఉండాలి, మినిమం 100 జీవాలు లేకపోతే కూలి పడదు. మాకు 100, 150 నుంచి 200 జీవాలు ఉంటాయి. ఆ 200 జీవాలు ఒక్కరితో కాదు, ఇద్దరు కావాలి. మరి ఇద్దరు కావాలంటే ఏంటంటే తండ్రి పోవాలి, ఇంకా కొడుకు కూడా పోవాలి, ఇద్దరు కలిసి ఆ జీవాలను పట్టుకొని పోవాలి. అవసరం అనుకుంటే భార్య కూడా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అందరు కలిసి మర్రేస్తేనే అవి మరుగుతాయి. ఆ 200తో పాటు ఇంకా కొందరికి కూడా పెట్టుకొని ఇట్లా కాసుకునే పరిస్థితి ఉంది. మరి అడవులలో ఉండేటోడు చదువు కోసం రా అంటే ఎట్లా వస్తాడు? ఇప్పుడు వాళ్ళేమో ఊర్లో ఉన్నారు, వాళ్ళ వృత్తి పొద్దున వేస్తే ఒక మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట వేసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఎన్ని గంటలు చేయాలి? ఒకసారి ఆలోచిద్దాం. పొద్దున పోవాలి, గొర్రెలు పట్టుకొని పొద్దున పోతే ఏ రాత్రికో వస్తాయి, అవి ఊర్లోకి రావు. మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి, అవి ఊర్లో 100-200 గొర్రెలు ఇంట్లో కూర్చొని పెట్టుకునే పరిస్థితి లేదు. ఎక్కడో ఊరవతలే ఉండాలి. ఆ ఊరవతల వాటిని పొద్దున దాకా కాపాడాలి, మళ్ళీ నైట్ కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి, కాపలగాయాలి. అంటే ఒక మనిషి 24 గంటలు పనిచేసుకుంటూనే ఉంటారు, 24 గంటలు వాటిని పట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లాంటి పరిస్థితుల చదువు వైపు ఎట్లా ప్రయాణం చేస్తాడు? సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన పెట్టాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అసలు మాకు లేకున్నా కానీ పెట్టాల్సిన బాధ్యత ఉంది, కానీ ఉన్నది తీసేసి, ఉన్న రిజర్వేషన్ తీసేసి, ఒకవేళ ఇట్లా ఉన్నారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి సపరేట్ రిజర్వేషన్లో పెట్టి వాళ్ళను డెవలప్ చేసేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఏం చేసిందంటే కుట్ర వేసి మమ్మల్ని తీసి మళ్ళీ అక్కడ వేసింది. సో అప్పుడు ఇప్పుడే చదువుకున్న వాళ్ళం లేము, ఇప్పుడే లేరు, అడిగేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. అంటే 70% ఎట్లుంటుందని అనుకుంటారు. ఇప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఇప్పుడు వచ్చిన విద్యార్థులకు కూడా ఇవాళ ఏదైతే జిల్లాలో కూడా కొన్ని యూనివర్సిటీలు కానీ కాలేజీలో డిగ్రీ పీజీ చదువుకునే పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్ గురించి అవగాహన లేదు. ఏడ చూపిస్తున్నారు? ఇట్లాంటి విషయాలు ఏమైనా మాట్లాడతారా? ఏ ప్రభుత్వాలైనా మాట్లాడుతుందా? ఏ మీడియా అయినా చూపిస్తుందా? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా సార్, కుట్ర పని అందులో నుంచి తీసేశారు అని చెప్పి. ఎవరు పన్నారు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వ పరంగా ఎవరేం చేశారు అనుకుంటున్నారు?
ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలు ఎందుకు అంటే ఈ కమ్యూనిటీ భారతదేశం మొత్తం కూడా ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది యాదవులే, గొల్లకుర్మలే. సో ఈ గొల్లకుర్మలు ఆడ యూపీలో అద్భుతమైన విజయాలు, అక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నారు. నెక్స్ట్ ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు అవుతారు. అదే పంతాల్లో ఉంటే అవుతారని చెప్పేసి ఏం చేసిందంటే 1970 తర్వాత 70లోనే వీళ్ళందరినీ కూడా 3 ముక్కలు చేసి ఒక బీసీలలో ఒక దాంట్లో వేసి ముక్కులే వాళ్ళు. బీసీ ఏలో వేశారు, బీసీ బీలో వేశారు, బీసీ డీలో కూడా వేశారు. 3 కేటగిరీలో కూడా విభజించిండ్రు. ఇంకా మహబూబ్ నగర్ సైడ్ అయితే ఎస్సీ ఎస్టీలలో కూడా కలపడం జరిగింది. ఒకటే కమ్యూనిటీని 4 రకాలుగా విభజించిండ్రు. ఇది కుట్ర కదా? నీకు ఏ కమ్యూనిటీ ఉంది అట్లా? అట్లా లేదు కదా. సో లేదు, అట్లా కుట్ర చేసిలు కాబట్టి మేము ఎంతో కొంత చదువుకున్నాం, వీడి దాకా వచ్చినాం కాబట్టి దాన్ని మళ్ళీ మా సొసైటీ కోసం కొంత పని చేయాలి. ఎవరు కూడా చేయట్లేదు, ఎవరు కూడా ఆలోచించలేదు. ఎవరైతే 1-2% ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా వెనుక వైపు చూడట్లేదు. సో మేము అందరం కలిసి కూర్చొని దీన్ని మీద పనిచేయాలనుకొని చెప్పి దీన్ని మళ్ళీ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి దానికోసం పనిచేస్తాం. సార్ అంటే జనరల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఇప్పుడు చాలా తరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. దేనికోసం అని ఇంకా అలానే ఇస్తున్నారు. అంటే వాళ్ళ జనరేషన్ మారింది, వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది, ఇప్పుడు ఉన్న ప్రతి సమాజంలో మారుతూ వస్తున్నాయి అన్నమాట. కానీ రిజర్వేషన్ కేటగిరీలో మాత్రం మారట్లేదు. ఎందుకు తీసేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. వాళ్ళు ఐక్యతగా ఉండి వాళ్ళ రిజర్వేషన్లను అట్లనే కాపాడుకుంటున్నారు. వాళ్ళకి ఆ రిజర్వేషన్ టేస్ట్ ఏదో తెలిసింది కాబట్టి ఆ రిజర్వేషన్లు ఇంకా అంటే ఇప్పుడు రాజకీయాలు కూడా వాళ్ళని తీసేయడం కాదు కదా, ఏం ముట్టుకునే పరిస్థితి లేకుండా వాళ్ళంతా అంత యూనిటీగా వండుకుంటా నడుపుకుంటూ వస్తున్నారు కాబట్టి అది ఇప్పటి వరకు కూడా అట్లనే ఉంది. ఇక్కడ మాకు చదివే లేదా, మాకు తెలివే లేదా, ఎట్లా దాన్ని కాపాడుకోగలుగుతాం? కాపాడుకోలేకపోయినాం. సో వాళ్ళు రిజర్వేషన్ పక్కకు పెట్టండి, ఇప్పటి వరకు అట్రాసిటీ కేసు ఉన్నది. అట్రాసిటీ కేసులో కొంత మార్పులు చేర్పులు చేస్తామంటే కూడా ఒక చిన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్న విభేదాలు ఉన్నాయి. అంటే ఎస్సీలలో కూడా మాలా మాదిగా డివిజన్ అయితే ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు అట్రాసిటీ కేసును మార్పులు చేస్తామంటే ఇద్దరు కలిసి మా అట్రాసిటీ కేసును దానికి సంబంధించిన ఎటువంటి మార్పులు చేర్పులు జరగద్దని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెట్టుకొని దాన్ని ఆపుకోగలుగుతున్నారు. సో ఇక్కడ ఏడున్నది బీసీల దాంట్లో. సో ప్రధానంగా మీలో ఐక్యమత్యం లేదు కాబట్టి ఇలా జరిగిందని అంటున్నారా? ఐక్యమత్యం అంటే ఎట్లా ఉంటుంది? మనకు అవేర్నెస్ ఉంటేనే కదా ఐక్యమత్యం వస్తుంది. అంటే చదువుకోవాలి కదా, ఇది ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోగలిగితేనే ఐక్యత ఏర్పడుతుంది. అది లేనప్పుడు ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఈ సమితికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్? ఈ సమితికి సంబంధించినది అంటే ఈ చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒక టర్నింగ్ పాయింట్ అనేది దీనికి వచ్చేది ఏంటంటే జనవరి 29, 2017 ఇందిరా పార్క్లో మొట్టమొదటిసారిగా అంటే ఈ కమ్యూనిటీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా చేయని విధంగా ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ పైన ఒక గొల్ల కుర్మల మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకవైపు ఎక్కడైతే మేము వండుకుంటా ప్రతి గ్రామాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఊరు ప్రతి జిల్లాను కూడా కదిలించడం జరిగింది. మాకున్న శక్తి మేరకు ఒక కరపత్రాన్ని, ఇప్పటి వరకు సంఘం అంటే ఏముంటుందంటే ఏముంటుంది, ఒక కరపత్రం ఉంటుంది, ఒక ఎజెండా ఉంది, ఒక లక్ష్యం లేకుండా ఉంటుంది. సో ఒక మా ఏమైతే మన డిమాండ్ ఉందో దాన్ని కరపత్ర రూపంలో కరపత్రం వేసుకొని ప్రతి ఊర్లో కూడా ఈ విషయం పైన చర్చించి దీంట్లో ఉన్న కొంత పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ఊర్లలోకి వెళ్ళి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసినాం. అన్ని రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లను కలిసి మేము ఈ సమస్య మీద మేము ఇందిరా పార్క్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, మీరు మాకు మద్దతు చెప్పండి అని చెప్పేసి మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మమ్మల్ని దగ్గర కూడా రానియలేదు. మిగతా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళగలిగినాం కానీ అక్కడికి మాత్రం వెళ్ళలేదు.
తెలంగాణ కోసం మేము గొల్ల కుర్మల పాత్ర చాలా గొప్ప పాత్ర. ఇక తెలంగాణ ఉద్యమంలోనే మా గోసి, మా గొంగడి, మా గజ్జలు వీటితోటే ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపునిచ్చిన మా మా కళల్లో ఇంత గొప్ప మా వాటా ఉంది తెలంగాణ ఉద్యమంలో. కానీ మేము తెలంగాణలోకి వచ్చేసరికి ఏం లేని పరిస్థితికి తీసుకొచ్చిండు. అన్ని పార్టీల మద్దతును కూడా కూడగొచ్చి ఆడ ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి ఊహించినంత స్పందన కూడా జరిగింది. వేలాది మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది ఆ ధర్నా కార్యక్రమానికి. మా దాంట్లో ఉన్న ప్రొఫెసరు చాలా ఉన్నత విద్యావంతుడు, ప్రపంచ మేధావి కంచైలయ్య సార్ గారు కూడా ఇదే రిజర్వేషన్ మీద కూడా చదువుకున్నారు. తను కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్గా మదన్ మోహన్ గారు ఉండేది, వాళ్ళు కూడా వచ్చి అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పిండు వాస్తవం. కమిటీ అసలు విషయం ఏంటంటే తెలంగాణ కోసం ఎంతో పోరాడితే ఒక శ్రీకృష్ణ కమిటీ వేసిండు. కానీ మాకు తెలియక ముందుకే 2003లో కమిటీలు కూడా వేయడం జరిగింది. ఏదైతే ఈ సంచార జాతులకు సంబంధించిన కమిటీని కూడా వేయడం జరిగింది. వేస్తే ఆ కమిటీ నివేదికలో కూడా గొల్ల కుర్మలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి ఆ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు చెప్పిల్లంటే రాజీవ్ గాంధీ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కూడా దాన్ని విషయం తెలవడం, ఇలా యూనివర్సిటీ నుంచి కొంత విద్యార్థులు ఇట్లా అందరూ కూడా ఒక ఐక్యతగా వచ్చి దీని మీద ఒక మూమెంట్ అయ్యే పరిస్థితుల్లో కేసీఆర్ దీన్ని అణచివేసేందుకు ఒక పెద్ద కుట్ర చేసింది. ఆ సభ సక్సెస్ అయింది. ఈ ఏదైతే మా రిజర్వేషన్ అంశం ప్రజలకు పోతుంది అప్పుడే ఏదైతే జనవరి 29న పెట్టిన రోజు 2017 జనవరి 29 తర్వాత 3వ రోజులకే మా సభ సక్సెస్ అయినాక ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే రోజు ఒక పెద్ద ప్రకటన ఫ్రంట్ పేజీలో మీరు చూసుకున్నట్లయితే పెద్ద ప్రకటన ఏమంటే గొల్ల కుర్మలకు గొప్ప వరం ఇస్తా అని చెప్పేసి పెద్ద కేసీఆర్ ఫోటో వేసి గొల్ల కుర్మలకు గొప్ప వరం ఇస్తున్నా అని చెప్పేసి పెట్టాడు. మళ్ళీ ఒకసారి తిప్పి చూస్తే 2 రోజుల తర్వాత దేనితో ఏ సామాజిక స్థితిగతులతో దేనితో సంబంధం లేదు, 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొర్రెలిస్తామని పెట్టిన తర్వాత అంటే జనాలలో మా వాయిస్ను చంపడం కోసం అంటే ఈ విషయం పక్కకు పోయింది. ఇక జనాలలోకి వెళ్ళిన అంశం పక్కకు పోయి గొర్రెలిస్తున్నారు కదా అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసి చెప్పేసి దీన్ని మేము ఏమైతే అనుకున్నామో దాన్ని టాపిక్ డైవర్ట్ చేసే భాగంలో ఇట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఎంత ప్రొలాంగేషన్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏమో ఇస్తామని చెప్పిండు, వరం అన్నాడు, ఇస్తామన్నాడు, తర్వాత వయసు పెట్టిండు, తర్వాత ఏం చేసినట్టే సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పిండు. సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇదంతా కూడా 1 సంవత్సర కాలం పట్టింది. నేను చెప్తే 3 ముచ్చట్లు చెప్పినా కానీ ఇదంతా అంటే కమిటీలు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కావాలంటే ఏం అవుతలేవు కాబట్టి అవన్నీ సైలెంట్ అయిపోయినాయి. సో వాటిని రీన్యువల్ చేసుకోలేదు. ఈ రీన్యువల్ చేసుకోవడం మళ్ళీ కొత్త వాళ్ళకు రావాలంటే మళ్ళీ అక్కడ ఉన్న చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ అధిగమించి ఆ సొసైటీలు రిజిస్ట్రేషన్ అయ్యి దాని తర్వాత చూసుకున్నట్టు ఇదన్నీ అయ్యేసరికి మళ్ళీ మాట అన్నాడంటే ఒట్టిగానే ఇయ్యం మేము, మీరే 31,000 రూపాయలు డీడీ కట్టి మాకు ఇస్తే వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పేసి పెట్టిండు. మళ్ళీ ఏం చేసిళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ 31,000 రూపాయలు ఎట్లా పట్టుకాచుకోవాలనేది అందరు కట్టిళ్ళు. 31,000 రూపాయలు అందరితో కట్టించారు. పైసలు లేకున్నా కానీ అప్పు తెచ్చి కట్టిండు గొర్రెల కోసం. గొర్రెలు వస్తాయని చెప్పేసి సరే 21 ఇస్తాడు, సరే ప్రభుత్వం ఏదైనా కానీ తీసుకోవాలని చెప్పేసి అది ఎంత లాభం ఏందనేది కూడా చూడు, వస్తుందంటే ఏదో కూడా చేద్దామని చెప్పేసి ఆశ కదా. ఆ ఆశతో ఏం చేసేవాళ్ళంటే అందరు కూడా అప్పో తెచ్చి డబ్బులు డీడీలు కట్టారు. డీడీలు కట్టిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ విడత సెకండ్ విడత అని 2 సార్లు చెప్పింది. ఫస్ట్ విడత మరి ఎట్లా చేయాలనే దాన్ని ఫస్ట్ విడత అనేది ఎట్లా చేయాలంటే అందులో సగం మందికి ఇవ్వాలి, ఇంకో సగం మందికి తర్వాత. మరి సగం మందిని ఎట్లా చేయాలంటే 100 మంది ఉంటే 50 చిట్టీలు తీయాలి, 50 చిట్టీలు ఆడు ఉంటాయి. అది సెకండ్
డ్రా పద్ధతిలో వేసిండు. ఇదంతా కూడా అనడానికి కూడా ఇంకో కొంత టైం. అంటే ఇప్పుడు మేము పోయి మాకు అవేర్నెస్ అయ్యి వచ్చిన వాళ్ళందరితో మళ్ళీ ఫోన్ మాట్లాడి, అన్న ఏమైంది మన రిజర్వేషన్ మీద మాట్లాడదామంటే, అన్న ఇప్పుడు అదే మనోళ్ళంతా కూడా ఈ గొర్రెల పథకం మీద ఉన్నది, అది డీడీలు తీసి ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసి ఉన్నది అనుకుంటే మొత్తం అయితే ఒక ఏమైతే అంటే ఒక మనసులోకి వెళ్ళి ఒక డిస్ట్రాక్ట్ చేసేసారు మొత్తం. కంప్లీట్గా అట్లా చేయడం జరగడం వల్ల అది మర్చిపోయే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి వెళ్ళి ఇది 2017 జనవరి అంటే జనవరి 2019 తర్వాత నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. డైలీ మాత్రం కట్టించుకున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇక ట్రయల్ నడుతుంది, డైలీ సీరియల్ లెక్క నడుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎవరైనా సరే ప్రశ్నిస్తారు కదా, మేము డీడీలు కట్టాము మాకేమో ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తారు కదా, మరి అవేం అడగలేదు. ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నిస్తే ఏడైనా పడుతుంది. ఇక్కడ కూర్చుంటున్నారు, గాంధీ భవన్ ముట్టడి దాకా పోతే కూడా జైలు అరెస్ట్ చేసుడు, జైలు వేసుడు, అక్రమ కేసులు ఇట్లనే చేస్తున్నారు. అంటే జనరల్ గా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రీఎలక్షన్స్ వస్తున్నా, రైతు బంధు, నెక్స్ట్ చాలా బంధులు పెడుతున్నారు, దళిత బంధు అని చెప్పి, నెక్స్ట్ ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్స్ వస్తేనే గుర్తొస్తున్నాయి అంటారు అందరికి. వాస్తవం కదా, ఇదంతా కూడా ఎలక్షన్ లో భాగమే. ఎలక్షన్స్ అంటే తప్ప ఇప్పుడు ఈ పథకాలు కూడా ఒకసారేమో సాగర్ మన బై ఎలక్షన్ వచ్చింది, సాగర్ ఎలక్షన్లో, అంతకుముందు దుబ్బాక ఎలక్షన్లో ఒకసారి మాట్లాడు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకు చాలా తెలివిగా గొల్ల కుర్మల ఓట్లు అక్కడ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి, అక్కడ వీళ్ళ ప్రభావం ఏం పడదని చెప్పేసి దాన్ని ఏం అనలేదు, వస్తాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2 సాగర్లో ఎలక్షన్ జరిగినాయి, అక్కడ గొల్ల కుర్మల ఓట్లు కీలకం, అక్కడ క్యాండిడేట్ కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన, కాబట్టి అక్కడ ఇవ్వకపోతే ఓట్లు పడాయని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆ ప్రాంతంలో ఇచ్చేందుకు ప్రయత్నం జరిగింది. గొర్రెలు ఆ గొర్రెల పథకం ఎక్కడ లేదు కానీ అక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, సాగర్ ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ మళ్ళీ అక్కడ కూడా ఇచ్చేందుకు నిన్న మాట్లాడాడు. మా దాంట్లో ఉన్న పెద్ద మనిషి ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుండంటే, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చినాం, మా దేవుడు ఎవరో కాదు కేసీఆర్, మాకు ఆరాధ్య దైవం ఉంటుంది, ఈ కమ్యూనిటీకి ఒక ఆరాధ్య దైవం ఉంటుంది, ఆయనే కొమరెల్లి మల్లన్న, గొల్ల కుర్మల ప్రతిరూపమైన ఆరాధ్య దైవాన్ని కొమరెల్లి మల్లన్న కాదు కేసీఆర్ అంటున్నాడు. అంటే ఎందుకు ఆయన ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఏం మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడే మొత్తం హైదరాబాద్ని కట్టించిందే చంద్రబాబు అన్నాడు, హైదరాబాద్ ఆయనదే, నువ్వు ఎట్లతో ఈడ ఏంది బిడ్డ నీది అని చెప్పేసి కేసీఆర్ మీద మాట్లాడండి అక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిండు, ఇది అధికారంలో ఉన్నది కాబట్టి ఈడికి వచ్చిండు. ఈడికి వచ్చి ఏమంటాడు, ఇక ఈయన దేవుడు అంటాడు. అసలు ఆయన అనేది ఎవరికి దేవుడు అంటే ఆయనకు దేవుడు, ఆయనకు మినిస్టర్ ఇచ్చిండు. ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో పనిచేసిన ఎవరికి కూడా ఆ మినిస్టర్ వేయలేదు, పక్క నుంచి తీసుకొచ్చిన మినిస్టర్ ఇచ్చిండు కాబట్టి ఈయనకు దేవుడు. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే మా అందరికి దేవుడు అంటున్నాడు. కాదు, కాకపోతే ఏమంటున్నాడంటే ఆయన మినిస్ట్రీ ఇచ్చినందుకు ఆయనకు దేవుడు అనే దాన్ని మా అందరికి దేవుడు అని చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా సోయలేదు, కులంలో ఏం జరుగుతుందో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా రాజకీయంగా వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళని పొగడడానికి ఉంటుంది, పొగడడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, పొగడడానికి కూడా పద్ధతి ఉంటుంది. నాకు పర్సనల్గా ఒక మినిస్టర్ ఇచ్చిండు, నాకు దేవుడు అను, నేను ఎవరు ఏమన్నాను, మేము కూడా పెద్ద పట్టించుకో, నీకు ఇచ్చిండు కాబట్టి నువ్వు దేవుడు అంటావు. కానీ మా అందరికి ఇట్లా దేవుడు అవుతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఈ కులాన్ని తక్కువ చేసే పరిస్థితులను వాళ్ళు తీసుకొస్తున్నారు. తక్కువ చేసుడే కదా దేవుడిని. ఇప్పుడు దేవుని స్థానంలో ఆయన విగ్రహాన్ని ఇంకొకటి గంగుల కమలాకర్ ఉన్నాడు. సో దేవుని స్థానంలో దేవుని ఫోటో పెడతారు, అందరు కేసీఆర్ ఫోటోనే పెడుతున్నారు. గొల్ల కుర్మలో కేసీఆర్ ఫోటోనే పెట్టుకొని మొక్కుకోవాలని మాట్లాడతాడు. ఎంత అహంకారం వాళ్ళకు. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చింది, తను తెలుగుదేశం పార్టీ నుంచి రాగానే మార్పు వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకు మినిస్టర్లు ఇచ్చారు. ఆ గంగుల కమలాకర్ ఒక మినిస్టర్ ఇచ్చి ఈయన ఒక మినిస్టర్ ఇస్తే, వీళ్ళకి దేవుళ్ళు అయితే వాళ్ళందరూ మాకు దేవుళ్ళు అని మాట్లాడు. చాలా ప్రతిఘటించినాం, దాని మీద కూడా ఇచ్చినాం. కానీ అయినా ఎన్నిసార్లు, ఇది 2వ సారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2వ సారి మాట్లాడిన మాట. ఒకసారి చెప్పినప్పుడు అని అర్థం చేసుకోవాలి కదా. ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి
మాకు అందరికి కూడా అంటే ఈ కమ్యూనిటీలో ఒక మినిస్టర్ ఉన్నాడంటే మేము సంతోషపడుతున్నాం. మరి ఆ సంతోషాన్ని సంతోషంగా ఉంచాలి కదా. ఇలా కులాన్ని మొత్తం కించపరిచే విధంగా చేయొద్దు కదా. అట్లాంటి పనులు చేస్తుంటారు. సో ఇట్లా జాతీయులను గౌరవిస్తుందా అగౌరవిస్తుందా ఇట్లాంటి పనులు చేస్తే? అంటే ఇప్పుడు మీ వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గొర్రె దీని మీదే ఉన్నారు తప్పితే సమాజం ఒక యూనిటీగా ఉండాలి, మనం రిజర్వేషన్ కోటాలోకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచించే పద్ధతి మనలో కూడా విచక్షణ అనేది లేనకుండా ఉందంటారా? అంటే ఇక్కడ అంతా కూడా వ్యక్తిగత ప్రయోజనాలే. ఇప్పుడు పాపం మాదంతా కూడా మెజారిటీగా అంతా కూడా అటే ఉన్నారు, గొర్రెలను పట్టుకునే ఉన్నారు, అడవులన్నీ జీవిస్తున్నారు. 1-2% డెవలప్ అయిన కాలం. ఎందుకంటే కళ్ళ ముందర కనబడుతున్నారు కదా. ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితేంది, ఓ షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్య గారు అయితేంది, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 5 ఎమ్మెల్యేలు అయితేనే కాదు కదా, కనీసం వాళ్ళు ఏ రోజు కూడా మా గురించి మాట్లాడాలి కదా. సభలో కాదు, సభలో మాట్లాడాలి. వాళ్ళు అధికారికంగా ఆడ సభలో మాట్లాడాలి. కనీసం బయటకు వచ్చి కూడా ఇక్కడ కూడా మాట్లాడారు. మేము ఏదైనా ఈ రిజర్వేషన్ మీద చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా, కానీ ఏ రోజు కూడా వాళ్ళు దాని మీద మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాళ్ళ దగ్గర. సో ఏ ఎమ్మెల్యే అంటే మీ వర్గానికి సంబంధించి ఏ ఎమ్మెల్యే గారు కూడా మీకు సపోర్ట్ గా మాట్లాడట్లేదు? మా ఈ ఒక్క సమస్యనే కాదు, నీకు ఏ సమస్య కూడా జరిగినా కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎగ్జాంపుల్ మీకు ఒక సంఘటన చెప్తా. అంటే రాష్ట్రం అంతా కూడా ఒక చూసి దిశ విషయంలో ఏం జరిగింది. దిశ అనే ఒక అగ్రవర్ణ సరే ఎవరికి జరిగినా అది అన్యాయమే. ఆమెకు జరగగానే ఎక్కడ లేకుండా ఎన్కౌంటర్ చేసి ఆ కేసుని క్లోజ్ చేసి. సో సేమ్ సంఘటన ఎక్కడ జరిగిందంటే వరంగల్లో మానస యాదవ్ అని చెప్పేసి ఒక అమ్మాయి మీద కూడా సేమ్ ఘటన అదే టైంలో జరిగింది. మరి జరిగినప్పుడు కనీసం ఒక్కరన్నా కూడా మాట్లాడాలి కదా, దీని మీద మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆమెకు జరిగితే వాళ్ళ ఇంట్లోనే పరామర్శిస్తారు, వాళ్ళకు ఎగ్రేషియా ప్రకటిస్తారు, వాళ్ళ ఇంట్లోకి ఉద్యోగం ప్రకటిస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రావాలి కదా. ముఖ్యమంత్రి పోతాడు, హోమ్ మినిస్టర్ పోతారు, అందరు పోతారు, అక్కడ మాట్లాడతారు. ఇక్కడ ఉన్నప్పుడు మాకు వాళ్ళు రారు, కనీసం మా కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసాను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు. సేమ్ టైం ఎస్సీలోకి ఒక టేక్ లక్ష్మణ్ అని చనిపోయింది, అప్పుడు కూడా అంతే, సేమ్ ఎవరు కూడా పోలేదు. అంటే ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే, దాన్ని ఎవరికి జరిగినా మనం ప్రతిఘటించాలి. కానీ అక్కడ జరిగినప్పుడు ఒక న్యాయం, ఇక్కడ జరిగినప్పుడు ఒక న్యాయం, అక్కడ జరిగితే ఇంకొక న్యాయం. కనీసం ఇది అయినప్పుడు కూడా బాధితుల పక్షాన్ని నిలబడి అండగా ఉండి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని చెప్పే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు, మా ప్రజాప్రతినిధులకు లేదు. వాళ్ళకి ఏముందంటే ఈ కులాన్ని అడ్డు పెట్టుకోవాలి, వాళ్ళు మినిస్టర్లు కొట్టుకోవాలి, ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవాలి. సో వీళ్ళకి ఏమైనా అన్యాయం వస్తే మాత్రం మాట్లాడే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. మాట్లాడరు, కనీసం మేము ఉన్నామని కూడా చెప్పే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇంత జరుగుతున్నా సార్, అంటే ఏ అమ్మాయి అయినా ఆడపిల్లైనా ఆడపిల్లే ఖచ్చితంగా. సో ఈ వర్గానికి సంబంధించిన అమ్మాయి, ఆ వర్గానికి సంబంధించిన అమ్మాయి కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ సొల్యూషన్ అంటూ దొరకాలి. కానీ మీ సందర్భంలో యాక్చువల్గా మేము పేరు కూడా అంటే దిశ కేసు ఎంత ఇదైందో మనకే తెలుసు. మీరు చెప్పిన పేరు కూడా ఓకే ఉన్నాము అన్నట్టు అనిపించింది తప్పితే క్లారిటీగా మాకు లేదు. న్యూస్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు ఎక్కడ కూడా. మళ్ళీ మేమే పోయి అక్కడ చేసి అది వెలుగులోకి వచ్చేటట్టుగా పనిచేసినాం. దాని కలెక్టర్ కూడా వచ్చి అంటే ఇంకా మాకు మాట్లాడే పరిస్థితే లేదు అక్కడ. వాళ్ళు కూడా అసహనంలో ఉన్నారు. కొంత మా తరఫున పోయి కూడా మేము వాళ్ళకు కొంత ఆర్థిక సాయాన్ని అవన్నీ చేసినాం మా శక్తి మేరకు. కానీ ఇట్లాంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు వచ్చిన దానికి మేము పోయిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎక్కడ కూడా వీళ్ళు రావడం కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కానీ జరగలేదు. అక్కడేమో కమ్యూనిటీకి సంబంధం లేకుండానేమో పోతారు, మినిస్టర్లు పోతారు, ముఖ్యమంత్రి స్థాయిలో పోతారు, వాళ్ళని కలుస్తారు. కానీ ఇట్లాంటి దాని విషయంలో ఎవరి పేర్లు మీరే చూడండి, మీడియాలో ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి పోయి వాళ్ళ కుటుంబాన్ని కలిసిండా, అక్కడ టేక్ లక్ష్మి విషయంలో ఒక ముఖ్యమంత్రి పోయి కలిసిండా, ఒకసారి చూడండి. వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే మన సభ పెట్టి ఆడ అందరితో భోజనాలు పెట్టి మాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్తారు. మరి కులాలు లేవు, మతాలు లేవు అన్నప్పుడు ఈ వేరియేషన్స్ ఎందుకు రావాలి, ఎందుకున్నాయి? ఒక మాటలో కేసీఆర్ గురించి చెప్పాలంటే కేసీఆర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక నియంత, ఆయన ఒక దొర. ఈ కులాలను ఎట్లా వాడుకోవాలి,
ఎవరిని ఎట్లా ఏడ ఉంచాలనే దాని మీద ఆయన చేస్తున్నాడు తప్ప ఇంకా ఈ కులాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏం ఏం బంధు పెట్టిండు, దళిత బంధు పెట్టిండు. దళిత బంధు అనేది 10 లక్షల రూపాయలు పెట్టిండు. 10 లక్షలు ఎవరికి పోతాయి? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే తీసుకొని ఇది చేస్తారు తప్ప అది వాస్తవంగా పోతాయి. నిజంగా పోవాలంటే ఈ 10 లక్షలు ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇవ్వండి, గురుకులాలకి ఇవ్వండి. ఇలా గురుకులాలలో మెస్ బిల్లులు రాక వాళ్ళ కనీసం ఏం సౌకర్యాలు లేక ఉన్నాయి. నిజంగా ఈ ఫండ్ను ప్రభుత్వాలు నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఈ వర్గాలను అభివృద్ధి చేయాలనుకుంటే ఈ ఫండ్ను తీసుకుపోయి ఎడ్యుకేషన్ మీద పెట్టుకుంటే వాళ్ళు మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి పొజిషన్కి పోతారు. వాళ్ళకి ఈ పథకాలు అవసరం లేకుండా పోతుంది. ఏ పథకం ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన పథకాలు ఇచ్చి వాళ్ళ ఓట్లను కొనుక్కునే పథకాలు ఇవన్నీ కూడా. నిజంగా ఈ వర్గాలను అభివృద్ధి చేయాలంటే ఈ ఫండ్ను చదువుకు ఇవ్వాలి, ఎడ్యుకేషన్కి ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో లక్షల ఫీజులు పూసుకొని చదివించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ప్రభుత్వమే ఇట్లాంటి పథకాలు ఇవ్వకుండా చదువునిస్తే అయిపోతాయి కదా. ఇలా చూడు ఎన్ని హాస్పిటల్, యశోద ఇట్లాంటి హాస్పిటల్, మన పైసలు అన్ని హాస్పిటల్లో ఈ కార్పొరేట్ కాలేజీలలో కార్పొరేట్ హాస్పిటల్కే పోతున్నాయి. సో నిజంగా ఇట్లా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే ఆ రెండింటికి పెడితే సరిపోతుంది. మనిషికి ఇంకా అంతకన్నా మించింది ఏం కావాలి? అందరికి చదువు, అందరికి ఆరోగ్యం ఉన్నాక ఇంకేం చేయాలి? బతకొచ్చు కదా. సో మన ప్రతిదీ ఈ పేదలు చెమటొడిచి సంపాదించిన ప్రతి రూపాయి కూడా రెండింటికి పోతుంది. ఒకటి ఎడ్యుకేషన్కి పోతుంది, 2 హాస్పిటల్కే పోతుంది. మరి ఈ రెండింటి మీద పెడితే అయిపోతాయి కదా. ఈ పథకాలు ఎందుకు మనకు? మరి పెడతారా వీళ్ళు? ఇప్పుడు అంతెందుకు, గొల్ల కుర్మలకు ఒక పథకం పెట్టిండు, 21 గొర్రెలు ఇస్తామని చెప్పిండు. కాస్టులు ఉంటారు, కాయనలు ఉంటారు. మరి నిజంగానే వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక మాట అంటుంది, అరే మేము వ్యతిరేకిస్తున్నాం, అరే మేమేమో ఎడ్యుకేషన్ కావాలి ఇది లేదు అని చెప్పేసి మేము ఇది అడిగితే మీరు గొర్రెలు ఇచ్చిలంటే వీళ్ళు గొర్రెలు ఇస్తే ఓర్వ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మా దాంట్లో సంఘంలో ఉన్నప్పుడు కూడా ఒకటి మాట్లాడతాడు, అరే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ₹1 కూడా ఇవ్వలేదు, మనమే గొంగడేసినాం, మనమే గొర్రె పిల్లలు ఇస్తే అది పట్టుకొని పోయేది, కానీ మనకెవరు కూడా ఏం చేయలేదని చెప్పేసి మనల్నే మాట్లాడుతాడు. అసలు సోయి లేదు కదా వాళ్ళకు. నిజంగా సోయి ఉంటే ఆ పైసలు నిజంగా నువ్వు ఇద్దామని అనుకుంటున్నావు కదా. నిజంగా 1,30,000 ఏమో అంటున్నాడు, అది ₹1,00,000 అనుకో ఆ బెనిఫిట్. ఆ ₹1,00,000 డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తే అయిపోతుంది కదా. ఏమైనా చేసుకుంటాడు, ఏ పని చేసుకుంటాడు. అది నిజంగా నువ్వు ఇవ్వదలుచుకుంటే ఆ విధంగా ఇవ్వాలి, కానీ ఈ గొర్రెలు ఇస్తానంటే ఎట్లా? అంటే ఇవన్నీ నిజంగా చిత్తశుద్ధితో చేసి ఈ వర్గాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకున్న పథకంలోకి ఏమైనా కనబడుతుందా మీకు? సమాజానికి కనబడుతుందా? అంటే గొర్రెలు ఇచ్చి ఇంకా అంటే చదువుకోనివ్వకుండా ఇంకా అదే పద్ధతిలో ఉంచుదామని అనుకుంటున్నారు. 100% కదా. అదే డబ్బులు ఇస్తే వాళ్ళ పిల్లలు ఆ ₹1,00,000 డిపాజిట్ చేసుకొని ఆ ₹1,00,000తో పిల్లల్ని చదివించుకుంటారు కావచ్చు. అట్లాంటివి చేయవచ్చు కదా. అవి చేయకుండా ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు దానిలో ఏం ఉద్దేశం ఉందో కనబడుతుంది కదా, స్పష్టంగా కనబడుతుంది కదా. సో 2017 నుంచి స్టార్ట్ అయిన ఈ గొర్రెలు ఇస్తానని చెప్పిన పథకం ఇప్పుడు 2021. సో దాదాపు చాలా సంవత్సరాలు కలిసిపోయింది. సో మరి ఇప్పటికి మీ డిమాండ్స్ ఏమంటారు సార్? మీ డిమాండ్స్ ఏం కావాలి? ఇప్పటికైనా సరే ఆ అమౌంట్ ని అంటే 31,000 ప్రతి ఒక్కరు కట్టారంటే మాక్సిమం 50% మందికి ఇచ్చారా? 50% మందికి ఇచ్చారు. కట్టిన వాళ్ళు కొందరు కట్టుకోలేదు. ఇప్పుడు నేను ఎందుకు కట్టుకుంటాను, అట్లా చాలా మంది కట్టుకోలేదు. కట్టిన వాళ్ళ దాంట్లో 50% అందరికీ రావడం జరిగింది. చాలా ఇబ్బందులు అవన్నీ చచ్చిపోయినాయి, దాదాపు చచ్చిపోయినాయి. కానీ ఈయనేమో కోర్టులో చెప్తారు గొల్ల కుర్మలను కోటీశ్వర్లు చేయడానికి ఒక పథకం పెట్టినాడు. 21 గొర్రెలతోటి కోటీశ్వర్లు అయితే మేమే 21. మేము ఇంకొకటి అంటున్నాం, కోటీశ్వర్లు అయితే అంటున్నారు కదా, మీ జీతాలు అన్నీ బంద్ చేసుకోరు, కోటీశ్వర్లు కావాలి కదా. ఎమ్మెల్యేల జీతాలు అన్నీ బంద్ చేసుకొని 21 గొర్రెలు తీసుకొని ఆ పథకాన్ని మీరు కూడా తీసుకొని మీ జీతాలు బంద్ చేసుకోరు, మీరు కూడా కోటీశ్వర్లు అవుతారు. మీ జీతాలు మీ గవర్నమెంట్ నుంచి వచ్చే జీతాలు తీసుకోకుండా ఈ 21 గొర్రెలను మీరు ఎవరితో కాపించుకొని మీరు కోటీశ్వర్లు కండి, మీరు జీతాలు తీసుకోకూడదు ఫస్ట్. నిజంగా అట్లే వాళ్ళు కూడా అదే తీసుకోవాలి కదా. ప్రభుత్వం నిజంగానే ఆ 21 గొర్రెలతో కోటీశ్వర్లు అయినప్పుడు ఆ 21 గొర్రెలు కూడా వాళ్ళు తీసుకోరు.
21 కాకపోతే ఇంకో 21 తీసుకొని ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటి అన్ని సబ్సిడీలు అన్ని బంద్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే జీతాలు గౌరవ వేతనాలు బంద్ చేసుకొని వాటితోటే మీరు బతకండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎంత కష్టమో అప్పుడు తెలుస్తుంది, దాంతో ఎంత కోటీశ్వర్లు అవుతున్నా కూడా తెలుస్తుంది. అంటే జనరల్ గా ఒక గొర్రెలు కాయడం అంటే అంత ఈజీ ఏం కాదు. పొద్దున్న వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు వాళ్ళకి కాపడం చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ 21 గొర్రెలతో కోటీశ్వర్లు అయిపోతారు, అది స్కీమ్ పథకాలంటే కొంచెం కొంచెం మీకు బాధ అనిపిస్తుంది సార్? 100% బాధగా అనిపిస్తుంది కదా. 21 గొర్రెలతోటి కోటీశ్వరు, మేము 100 గొర్రెలు ఎప్పటి నుంచో కాస్తున్నారు మా వాళ్ళు. 100 గొర్రెలు ఉంటేనే కోటీశ్వర్లం కాలేదు, 21 గొర్రెలతో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు? సో ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏమంటారు సార్? ఈ పథకం అంటే ఈ పథకం ద్వారానే లేదా రిజర్వేషన్ కి ఖచ్చితంగా మార్చాలి? అసలు మాకు ఈ పథకం తోటి ఎటువంటి సంబంధం లేదు. ఈ పథకం కూడా మా రిజర్వేషన్ అణచివేసే కుట్రలో భాగంగా వచ్చిన పథకాలు ఇవన్నీ కూడా. ఎలక్షన్స్ వరకు కాదు, ఈ మా డిమాండ్ ప్రజలలోకి వెళుతున్నదని ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన కేసీఆర్, ఉద్యమ పటిష్టత ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసిన కేసీఆర్ గారు దీని మీద కుట్ర చేసి దీన్ని ముందు పోకుండా సాగనీయకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. అంటే సార్ చిన్న డౌట్, అంటే ఈ సంఘాన్ని ముందుకు సాగనివ్వకుండా, అంటే ఈ ఉద్యమాన్ని ముందుకు సాగనివ్వకుండా చేసి అణచుతున్నారు, ఆయనకి ఏం వస్తుంది సార్ అణచడం వల్ల? అణచడం వల్ల ఏమవుతుందంటే మనం ఓట్ బ్యాంకింగ్నే ఉండాలి కదా. ఇంకా అదే పద్ధతిలో మనం ఈ వర్గాలు ఓట్ బ్యాంకింగ్నే ఉండాలని చెప్పేసి చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈ అణచివేత అంటే ఎట్లా ఉన్నదో మీకు చెప్తాను. ఈ రిజర్వేషన్ మీద మేము చాలా కష్టపడ్డాం. గ్రౌండ్ స్థాయి నుంచి వెళ్ళి కిందికి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తున్న క్రమంలో చాలా కార్యక్రమాలు, అంటే మొదటగా ఏది మహాధరణ కార్యక్రమాల నుంచి మొదలు పెట్టుకొని గొల్ల కుర్మల పోరుబాట, గొంగడి పోరుబాట యాత్ర చేసినాము. తర్వాత విద్యార్థుల సదస్సులు ఏర్పాటు చేసినాము. దీని తర్వాత సరూర్ నగర్లో ఒక సభ పెట్టడానికి, ఎప్పుడంటే ఫిబ్రవరి 18, 2018 2018 ఫిబ్రవరి 18 రోజు సరూర్ నగర్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభకు గొల్లకుర్మ నవనిర్మాణ సమితి ఒక నిర్ణయం తీసుకొని ఆ సభను వేదిక హైదరాబాద్కు లక్షలాది మందిగా మేము వచ్చి ఆ సభ నిర్వహించుకొని మా డిమాండ్ మొత్తం కూడా అందరికి తెలిసే విధంగా చేసుకుందామని చెప్పేసి ఒక సభను పెట్టుకుందామని నిర్ణయం చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దిగినాం. ప్రతి గ్రామాన దిగినాం. సేమ్ అప్పుడు కూడా అట్లనే సార్ ఎక్కువ మందిని మనం తరలించి, అంటే ఐక్యత, అంటే మన యూనిటీని కూడా చూపించాలి కదా. ఆ చూపిద్దామనే క్రమంలో మేము ఒక సభ పెట్టుకుంటే ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. పార్టీలు కాదు, ప్రభుత్వం, పార్టీతో సంబంధం లేదు. సభ పెట్టుకోవడానికి ఏ పార్టీ పర్మిషన్ అవసరం లేదు. సభ పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం తోటి సంబంధం, ప్రభుత్వం అనుమతి కావాలి. ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు అనుమతి ఇచ్చింది కానీ గొల్ల కుర్మలకు అనుమతి ఇవ్వలేదు. అంటే వాళ్ళందరూ ఏమున్నదంటే మాకు ఇంక వాళ్ళది ఉన్నది, మా డిమాండ్ చాలా ఉంది కాబట్టి ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుండా మాకు అడ్డుపడ్డారు. అడ్డుపడితే హైకోర్టుకి వెళ్ళి కూడా తీసుకొచ్చుకున్నాం పర్మిషను. కానీ ఏమన్నారంటే అక్కడ కలెక్టరు, మీరు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడుకుంటే ఇస్తారు, అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడమన్నారు. అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇయ్యరు కదా. ఎందుకు ఇప్పుడు ఈ కుల సంఘాలు మీటింగ్లు పెట్టుకోవాలంటే ప్రభుత్వం పర్మిషన్ అవసరమా? అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తి అడ్రస్ చేసుకుంటేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంటర్లింక్ అనేది పెడుతున్నారు. అది ఎందుకు పెడుతున్నారు అంటే మనల్ని మూసేసే ప్రయత్నం, మన డిమాండ్ ప్రజలలో పోకుండా ఉండడానికి కోసము చేసిళ్ళు. ఆ సభకు పర్మిషన్ ఇయ్యలేదు. సరూర్ నగర్లో అన్ని కుల సంఘాలు 2018 సంవత్సరంలో అన్ని కుల సంఘాల మీటింగ్ జరిగినాయి, కానీ ఒక గొల్ల కుర్మల మీటింగే జరగలేకుండా చేసిండు కేసీఆర్. ఎందుకు? అంతకుముందు ముదిరాజులు పెట్టుకున్నారు. అదే ఈటల రాజేందర్ను బండ ప్రకాష్ వాళ్ళే ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తితోటే ఆడ మీటింగ్ పెట్టించుకున్నాడు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే కుల సంఘం నాయకుడిగా ఎక్స్పోజ్ చేసుకుంటూ అతనితోటే మీటింగ్ పెట్టుకున్నాడు. గంగుల కమలాకర్ మున్నూరు కాపు, ఆయనతోటే మున్నూరు కాపు సంఘం పెట్టుకోవాలి. ఈటల రాజేందర్ ముదిరాజు, ఆయనతోటే బండ ప్రకాష్ తోటి మీటింగ్ పెట్టుకోవాలి. ఇట్లా గౌండ్లు ఉంటారు, వాళ్ళతోటే శ్రీనివాస్ గౌడ్, ఆయనతోటే గౌండ్ల మీటింగ్ పెట్టుకోవాలి. అంటే ఏమో వీళ్ళు ఇస్తున్నారు.
అంటే వాళ్ళతోటే పెట్టుకోవాలి తప్ప మేము స్వతంత్రంగా మా హక్కు కోసం మా గురించి మాట్లాడుకునే అవకాశాన్ని లేకుండా వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని మేము వ్యతిరేకించినాం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే కూడా మేము ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న అణచివేతలు అక్కడ చెప్పి ఆ నుంచి మేము పర్మిషన్ తీసుకొచ్చుకొని సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సరూర్ నగర్ మళ్ళీ రెండోసారి ఇంకొకటి చెప్పాల్సింది, సరూర్ నగర్లో సభ పెడతామని మేము ప్లాన్ చేస్తున్న క్రమంలో గొల్ల కుర్మలకు మళ్ళీ ఒక శుభవార్త. అదేం శుభవార్త అంటే ఒకటి రాజ్యసభ ఇస్తా, ఒకటి ఎమ్మెల్సీ ఇస్తా. గొల్ల కుర్మల నుంచి వెళ్ళి ఒక ఫస్ట్ ఇందిరా పార్క్ లో పెట్టుకుంటానేమో గొర్రెలు వస్తాయి, మళ్ళీ రెండోసారి పెట్టుకుంటా అంటే మీ కులం నుంచి వెళ్ళి ఒకరికి రాజ్యసభ ఇస్తా అని చెప్పేసి అన్నాడు, ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పిండు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, గ్రౌండ్ లో మేము పనిచేస్తుంటే అంటే ఇక మేము పోతాం కదా, అరే ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు, గుర్తిస్తున్నారు కదా, ఒక రాజ్యసభ ఇచ్చిండు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఇప్పటి వరకు ఎవరు ఇచ్చిందని మాట్లాడతాం. అంటే ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ తోటి జాతి సమూలంగా మార్పులు జరుగుతాయా? మార్పులు జరిగాయి కదా. ఇప్పుడు మేము ఏదైతే కోరుకున్న మా న్యాయమైన డిమాండ్, ఇలా మా పిల్లలందరికీ చదువు రావాలంటే ఒక వ్యక్తి రాజ్యసభ, ఒక వ్యక్తి ఎమ్మెల్సీ అయితే జరుగుతుందంటారా? జరగదు కదా. వాళ్ళు మా గురించి మాట్లాడతారా? ఇప్పుడు ఆడ ఖర్చులు ఇప్పుడు ఈ కుల ప్రతిపాదికనే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మా గురించి ఏమైనా మాట్లాడతారా? రేపు పొద్దున ఎవరి గురించి మాట్లాడతారు? ఆ పార్టీ గురించి వాళ్ళ గురించే మాట్లాడతారు. సో కాబట్టి మళ్ళొక అణచివేత, అంటే ఈ సభకు జనాలు రాకుండా ఇంకొక అణచివేతను కూడా తయారు చేసింది. దాని తర్వాత మేము పరేడ్ గ్రౌండ్కి పోతే పరేడ్ గ్రౌండ్లో ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్ నడి ఒడ్డుల పరేడ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు బహిరంగ సభ పెట్టిన, ఈ పార్టీలకు అతీతంగా సభ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు. గొల్ల కుర్మ నవనిర్మాణ సమితి మొట్టమొదటిసారిగా ఎస్ఎల్టీ రిజర్వేషన్ కావాలని పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభను పిలుపునిచ్చింది. ఆ బహిరంగ సభ అనంతరమే అంటే 2018 ఎలక్షన్ ముందు పెట్టినాం. ఆ ఎలక్షన్ తర్వాత కూడా 2 పార్టీలు గుర్తించినాయి. అప్పటి వరకు మేము ఫస్ట్ తిరిగినప్పుడు అసలు ఈ రిజర్వేషన్ ఎక్కడ ఉన్నది, ఇది ఏమున్నది, ఏం లేదు అని చెప్పేసి మాట్లాడాం. దాని తర్వాత ఏం చేసినంటే మేము తిరిగిన క్రమంలో అప్పుడు ఎవరైతే చదువుకున్నారో 1970 ఆ టైంలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్లను సంపాదించడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకుపోయి మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో తయారు చేసి కొన్ని పథకాలను ప్రవేశపెడతారు. ఆ కమిటీల అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది. గతంలో ఉన్న ఆ సర్టిఫికెట్లను, తర్వాత ఆ రిజర్వేషన్ ఉన్న వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్లు మా మీద 2 కమిటీలు వేయడం జరిగింది, నేషనల్ కమిటీలు. ఆ 2 కమిటీల రిపోర్ట్లను అండ్ ఇంతకుముందు మనం ఎవరైతే ఈ రిజర్వేషన్ చదువుకున్న వాళ్ళ సర్టిఫికెట్లను ప్రతిదీ కూడా జతపరుచుకుంటూ ఆ కమిటీలకి మేమందరం వెళ్ళి కలిసి వాళ్ళతో చర్చించడం జరిగింది. అన్ని పార్టీలను, కాంగ్రెస్ పార్టీకి పోయినాం, బీజేపీ దగ్గర పోయినాం, మీ టీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని పార్టీల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కలిసి మా అన్ని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బీజేపీ పార్టీ కూడా మా మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వస్తే మీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో మేము ఒక మెట్టు ఎక్కినాం, మార్పు జరగలేదు. ఒక మెట్టు మాత్రమే ఎక్కినాం. మార్పు ఎప్పుడు వస్తుందంటే అది సాధించుకున్నప్పుడు మాకు 100% మార్పు వచ్చిందని మేము భావిస్తాం. సో ఇక్కడ దాకా అయితే తీసుకురాగలిగినాం. మీ వర్గానికి సంబంధించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్, సో ఈయన మీ సమస్యలు పరిగణలోకి తీసుకొని ఏమైనా పరిష్కరించడం జరిగింది? అసలు ఆయన కూడా సేమ్ పద్ధతిలో వెళ్తున్నారు. అసలు ఆయన ఏ సమస్యను అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఏ సమస్యను కూడా ఆయన తీసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఎజెండానే తప్ప ఆయన కమ్యూనిటీ ఎజెండా లేదు. ఆయన కమ్యూనిటీ పరంగానే ఆయనకు ఒక మినిస్టర్ వస్తుంది, కానీ ఆయన ఈ కమ్యూనిటీకి ఏం చేసింది కూడా ఏం లేదు. ఎందుకు లేదంటే మన అందరికి కూడా కనబడుతుంది. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఉవ్వెత్తున తెలంగాణ పోరాటం జరుగుతా అంటే ఆయన ఏం మాట్లాడిండు? చంద్రబాబు వైపు ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున తెలంగాణ పోరాటం జరుగుతున్న క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాడు. తెలంగాణకు వ్యతిరేకంగా ఈ సిటీని హైదరాబాద్ను చంద్రబాబు నాయుడే కట్టించిండు, చంద్రబాబు నాయుడే అన్నీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు
పోవడం వరకే ఆయన సరిపోయింది. అటునుంచి వెళ్ళి ఆ పార్టీ కనుమరుగైన తర్వాత అటునుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఈ కులం గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? మళ్ళీ కేసీఆర్ దేవుడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు మామూలు దేవుడు, గొల్ల కుర్మల ఆరాధ్య దైవము ఏదైతే కుమ్రెల్లి మల్లనున్నాడో ఆయన ప్రతిరూపమే కేసీఆర్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంటర్ ఇదంతా చూసుకున్నట్లయితే అసలు మన ఈ సమాజానికి సంబంధం లేకుండానే మాటలు మాట్లాడతాడు. తెలంగాణ మూమెంట్కు అనుబంధంగా మాట్లాడలేదు, వచ్చిన తెలంగాణలో కూడా ఏం జరగాలనేది కూడా మాట్లాడలేదు. అక్కడ ఆయన ఎప్పుడు కూడా బానిస పూజ అనేది, ఆయన ఎవరైతే వాళ్ళ బాస్ ఉంటాడో ఆ బాస్కు ఈయన ఒక ఫాలోవర్గా ఆయన భక్తునిగానే ఉండిపోయాడు తప్ప ఈ సమాజానికి ఎక్కడ ఉన్నట్టు కనబడ్డది చెప్పండి మీరు? ఎక్కడ కనబడ్డది? అక్కడ ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు దేవుడు అయ్యిండు, ఇక్కడికి రాగా కేసీఆర్ దేవుడు అన్నాడు. కానీ ఇట్లా ఏ మినిస్టర్లు అన్నా మాట్లాడుతున్నారా? మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? అదే రెడ్డిలో ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఇప్పుడు రెడ్డిలో కూడా చాలా 42 సీట్లు ఇచ్చిండు. మా వాళ్ళు అంటారు అప్పుడు 5 సీట్లు ఇస్తేనే ఆయన దేవుడు అని మాట్లాడితే మరి 42 ఇచ్చిండు రెడ్డిలకు. మరి రెడ్డిని కూడా అనాలి కదా, మా దేవుడు కేసీఆరే మా ఆరాధ్య దైవం అని మాట్లాడాలి కదా. మరి ఒక్కరైనా మాట్లాడుతున్నారా? అంతేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 నుంచి 10 లక్షల ఒక వాహనానికి 4 వీలర్ వెహికల్ ఇచ్చిండు. 10 నుంచి 15 లక్షల విలువ గల ఒక వెహికల్ ఇచ్చి అది కార్పొరేషన్ కింద వాళ్ళకి ఇచ్చిండు. ఎక్కడన్నా పాలాభిషేకం చేసినా మీరు? ఏ పేపర్లైనా కనబడ్డదా? ఏ టీవీ ఛానల్ అయినా బ్రాహ్మణ సంఘం వచ్చేసి కేసీఆర్కు పాలాభిషేకం చేసి అంత పెద్ద వెహికల్ 10 లక్షలు మినిమం 10 లక్షల కార్ను వాళ్ళ కార్పొరేషన్ ఇచ్చిన సబ్సిడీ కింద ఇచ్చిండు. 50% సబ్సిడీ మీద ముందే సబ్సిడీ వేసి వాళ్ళకి కార్లు కూడా ఇచ్చిండు. ఏ పేపర్లో వచ్చిందా? చూసారా మీరు? పాలాభిషేకాలు జరిగినాయి అక్కడ నుంచి వెళ్ళి. మరి ఆఫ్టర్ ఆల్ మేము ఇచ్చిన 31,000 రూపాయలు ఇచ్చి మాకు బక్క చిక్కిన గొర్రెలు ఇస్తే ఇంతవరకు ఇక వీళ్ళు మనం ఏదో ప్రపంచంలో ఇయ్యంది ఇచ్చిండని చెప్పేసి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళ దాంట్లో ఎందుకు జరుగుతలేవు? ఒక రాజ్యసభ సీటు ఒక ఎమ్మెల్సీ అనగానే మళ్ళీ పాలాభిషేకాలు. మరి 42 ఎమ్మెల్యే పదవులు ఇస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే మరి వాళ్ళు రెడ్లందరూ ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారు? ఈ కులమే ఎందుకు చేస్తుంది? ఇవి ఆలోచన వేయాలి కదా, ఇవన్నీ కూడా అందరు ఆలోచన వేయాలి కదా. సో మీ వర్గంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, అంటే ఎంతవరకు పనిచేస్తుంటాయి, ఎలాంటి డివిజన్స్ ఉంటాయి కదా సార్? మా దాంట్లో ఇంకొకటి ఉంది, అఖిల భారతీయ యాదవ సంఘం అని, చాలా అది భారతదేశ వ్యాప్తంగా ఉంది అని చెప్పేసి అంటారు కానీ దానికి ఎక్కడ కూడా ఉన్నట్టే కనబడదు. ఉంటే ఉన్నట్టు కనబడాలి కదా. ఉన్నదని చెప్పుకుంటా ఒక్కోసారి అఖిల భారతీయ యాదవ సంఘం అనేది ఉంటుంది, ఇంకొకటి కుర్మ సంఘం అనేది ఉంటుంది. 2 సంఘాలు ఉంటాయి బలంగా, బలమైన పేర్లు. ఈ ఉన్నోళ్ళంతా కూడా ఎవరైతే వైట్ కలర్ వేసుకొని ఉంటారో వాళ్ళంతా కూడా రాజకీయాలు చేస్తారో వాళ్ళందరూ కూడా అందులోనే ఉంటారు. ఇలాగ వెళ్ళి పెద్ద మనుషులు అంటే కొత్త ఎదిగి ఒక గొప్ప అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లోనే ఉంటారు. ఆ సంఘం అనేది చెప్పుకుంటారు. ఇద్దరు కూడా కుర్మ సంఘం అని చెప్పుకుంటారు, ఇంకొకటి అఖిల భారతీయ యాదవ సంఘం అని. 2 సంఘాలు బలంగా ఆ పేర్లో చెప్పుకుంటారు. ఈ రాజకీయాలలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే కనీసం కులానికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ పని ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కింద పోయి ఉంటారు. వాళ్ళకి జేజేలు కొట్టుకుంటా ఈ పాల ప్యాకెట్ల సిస్టమ్ అంతా కూడా వాళ్ళే. ఇప్పుడు అఖిల భారతీయ యాదవ సంఘం కుర్మ సంఘం ఏం చేస్తారంటే ప్రభుత్వాల గొర్రెలు ఇస్తుందని అనగానే వీళ్ళు పాల ప్యాకెట్ పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇక కేసీఆర్ బొమ్మ పెట్టాలి, పాల ప్యాకెట్ వేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏది రాజ్యసభ ఇస్తాడు అనగానే పెడతారు, పాల ప్యాకెట్లు పట్టుకోవాలి, పోయాలి. ఇక వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా సపోర్ట్ చేయడం పక్కకు పెట్టు, మేము ఏదైతే పని చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా అడ్డం పడడానికి. ఇది ఏంటంటే ప్రభుత్వానికి అనుబంధ సంఘంగానే ఉండిపోయినాయి. ఈ 2 సంఘాలు కూడా ప్రభుత్వానికి అనుబంధంగానే ఉండిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఎమ్మెల్సీ ఇచ్చిందని చెప్పిన కదా, 2వసారి సరూర్ నగర్ బహిరంగ సభ పెట్టుకున్న క్రమంలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చినాను కదా, ఆ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షునికే ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇక మాట్లాడతాడా? ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడగలుగుతాడా? మాకు ఇది ఇవ్వలేదు, మాకు ఇది కావాలి, మా డిమాండ్లు ఇవి ఉన్నాయి, మాకు ఇది ఇస్తేనే
మేము ముందుకు పోతామని చెప్పేసి ఏమైనా గట్టిగా మాట్లాడగలుగుతారా? ఏం చేయాలిగా? పూజ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పూజలు చేసుకోవాలి. కేసీఆర్ పూజలు చేయాలి. అయితే చెడ్డి యాగం చేయాలి వాళ్ళకు. కేసీఆర్కు అయితే చెడ్డి యాగం చేస్తేనే వాళ్ళు ఆడు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ కూడా అదే పనిలో ఉన్నాడు. అఖిల భారత యాదవ్ సంఘం కూడా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గుప్పిట్లో పెట్టుకొని ఆడుతున్నాడు. అది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడు. వీళ్ళిద్దరు ఈ రెండు సంఘాలు కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇవి మాట్లాడాయి. కాకపోతే పేరు చెప్పుకొని బతుకుతాయి, ఉంటారు అట్లనే. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, అంటే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి చెప్తేనే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అని అన్నారు కదా. దానిపై అంటే క్లారిటీగా మాకు చెప్పాలి. ఎలా వెళ్ళిపోతారంటే మనం కళ్ళ ముందర ఈటెల రాజేందర్ కనబడలేదు కదా. తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అనే క్రమంలో సీనియర్ మోస్ట్ ఉన్నాడు, ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడని ఈటెల రాజేందర్ని బయటికి పంపించే ప్రయత్నం చేసింది. సో ఇట్లా వాళ్ళకి ఏమన్నా ఎగనెస్ట్ గానో థ్రెట్ గానో కనబడేటప్పుడు పాపం వీళ్ళని కూడా పాపం అనిపిస్తారు. అంటే మేము పాపం అనే పరిస్థితికి వచ్చినాం. ఎందుకంటే వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఒకవేళ మాట్లాడితే వీళ్ళని బయటికి పంపిస్తారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నాడు, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. వీళ్ళని మేము పాపం అనే పరిస్థితికి వచ్చినాం. ఎందుకంటే వీళ్ళు గట్టిగా ఏమైనా ప్రశ్నిస్తే వీళ్ళని అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడతారు, బయటికి వెళ్ళగొడతారు. కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మరి ఇప్పుడు సార్ జనరల్ గా ఇప్పుడు ఎల్ రమణ గారు ఈటెల రాజేందర్ గారి ప్లేస్ లో వస్తున్నారు కదా, అంటే వస్తారు అని చెప్పి అట్లా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు కదా కేసీఆర్ గారు. దానిపై మీ స్పందన? లేదు, ఆయన ఈటెల రాజేందర్ ప్లేస్ లో ఒక రావడం ఏం లేదు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన రిప్రజెంటేషన్ లేదు. ఎవరైతే పద్మశాలిలో ఓట్లు కూడా అక్కడ కీలకంగా ఉన్నాయి, ఇక్కడ హుజూరాబాద్ లో కీలకంగా ఉన్నాయి. కాబట్టి పద్మశాలి నుంచి ఒక చూపించుకోవడానికి ఒక రిప్రజెంటేషన్ లేదు. కాబట్టి ఆయనకు కొంత ఉంది కాబట్టి ఎల్రామని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని అక్కడ ఓట్లను దండుకునే ప్రయత్నంలో భాగం ఇవన్నీ కూడా. ఈ ముఖాలన్నీ చూపించుకొని మీ కులపై ఈయన ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ ఉన్నాడు, ఇక్కడ బీసీ మున్నూరు కాపులోకి వెళ్ళి గంగుల కమలాకర్ ఉన్నాడు, గౌరవ నుంచి వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అని ఇట్లా ఒక్కరిద్దరిని చూపించుకొని ఆ ఓట్లన్నీ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అన్ని కులాల వర్గాన్ని పార్టీలో చేర్చుకొని, అంటే మీ సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే మేము కూడా అన్ని వర్గాలకు సమానంగా అన్ని వర్గాలు ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి. మరి అంతే కదా. వాళ్ళ హక్కుల గురించి ఏ రోజు మాట్లాడకుండా కేవలం కేసీఆర్ పూజ చేస్తే మరి వాళ్ళు మా గురించి ఉన్నట్ట, వాళ్ళ గురించి ఉన్నట్ట. అంటే మా కార్డు వాడుకుంటూ వాళ్ళు, ఇప్పుడు కార్డు ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు వాడుకుంటే అది మా కార్డు అంటే ఏమిటికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మా కులం కార్డు పట్టుకొని వాళ్ళు ఉన్నారు, పట్టుకొని వాళ్ళు కేసీఆర్ పూజలు ఉన్నారు. వాళ్ళు మా గురించి ఆలోచించి మా గురించి మాట్లాడితే మా రిప్రజెంటేషన్ ఉందని అనుకుంటాం. కానీ మా రిప్రజెంటేషన్ మాకు లేదు కదా. మా రిప్రజెంటేషన్ మొత్తం దొరలకు ఉన్నారు. అక్కడ ఇంతకుముందు కమ్మలకు ఉన్నాడు. మా రిప్రజెంటేషన్ కమ్మలకు పనిచేసింది, ఇప్పుడు వెలుమలకు పనిచేస్తుంది. రేపు రెడ్డి వస్తే రెడ్డిలకు పనిచేస్తుంది, మాకు పనిచేయదు అది. ఇప్పుడున్న అధికారులు ఏంటంటే వాళ్ళ వరకు చూసుకుంటారంటే ప్రజలకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఒక గొంతెత్తి మాట్లాడదా అనే వర్గంలో లేరు అని అంటున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీలోనే గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి. ఈ మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఆ పార్టీలో ఒక నిర్ణయాధికారం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల టికెట్లు వస్తాయంటే కూడా వాళ్ళకు లేవు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్కకు వారేసిన పరిస్థితి ఉంది. రేపు వీళ్ళు కూడా ఉంటారో పోతారో కూడా తెలియదు. సో కొత్త వాళ్ళు వస్తే పారాషూట్ వేసుకొని కోట్లు పట్టుకుని వస్తే వాళ్ళను ముందర పెట్టే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా ఆడిస్తే అలానే ఆడుతారు అంటున్నారండి. అంతే. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న పథకం కూడా ఒక స్వార్థపూరితంగానే చేస్తున్నారా సార్ కేసీఆర్ గారు? అంటే పథకాలు అమలు చేసి అంటే గొర్రెలు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి అంటే మీ యొక్క సంఘాన్ని ఆపడానికి స్వార్థపూర్వకంగానే చేస్తున్నారు. 100% ఇది కుట్రనే. ఏదైతే మా డిమాండ్ మేము చేసే పనిని పక్కకు పెట్టేందుకు ఒక కుట్ర చూస్తున్నారు కదా. అక్కడ ఇందిరా పార్క్లో ధర్నా తర్వాతనే ఆయన గొర్రెలు, రెండవది ఆడ సభ పెట్టుకొని అందరినీ ఒక మూమెంట్ తీసుకుందానే క్రమంలోనే ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ ఇట్లా ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు ప్రజలు ఏమంటారు? అరే గతంలో ఎవ్వరు ఏం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాడు, కేసీఆర్ చేస్తున్నాడు, కనబడుతుంది కదా, చేసినట్టుగా కనబడుతుంది కదా. చేస్తలేరు కానీ చేసినట్టుగా కనబడుతుంది, చూపిస్తున్నారు.
ఆ కేసీఆర్ అన్నాడు కదా మసి ఊసి మారడికాయ చేస్తాడు కదా, ఆ కేసీఆర్ గారు మసి ఊసి మారడికాయ వేసి చూపిస్తున్నాడు ఇది మారడికాయ అని. ఆ మసి ఊసే ప్రయత్నం చేసి చూపిస్తున్నాడు కాబట్టి అందరు జనాలు కూడా అనేటట్టు తయారు చేసిండు. మేము పోతున్న క్రమంలో అరే మీరు ఇప్పుడు ఆడ ఎందుకు పెడుతున్నారు, ఆల్రెడీ కేసీఆర్ మనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చిండు, మళ్ళీ తర్వాత పరేడ్ గ్రౌండ్ మీటింగ్ పెట్టేవారు ఇంకొకటి ఇచ్చిండు, 10 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలు అన్నాడు. అది ఏడవైందో కూడా తెలియదు, ఆ 10 ఎకరాల భూమి ఏడవైందో, ఆ భవనం ఏడ కడుతున్నారో కూడా తెలియదు. ఇలా మరి రెడ్లకు వెల్మలకేమో ఇక్కడ హైటెక్ సిటీలో కడతారట, మాకేమో కోకాపేటలో కడతారట, ఊరు అవతల మేము ఉండాలట, హైటెక్ సిటీలో వాళ్ళు ఉంటారట. రెడ్డిల వెలువల బ్రాహ్మణులు హైటెక్ సిటీలు ఉండాలి, గొల్ల కుర్మాలు ఏమో ఊరు అవతలు ఉండాలి. వాళ్ళకి హైటెక్ సిటీలో 5 ఎకరాల భూమి ఇచ్చిండు. హైటెక్ సిటీలో ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళ యొక్క హైటెక్ సిటీలు ఇవ్వాలి, మాత్రం ఊరు అవతలు ఇవ్వాలి. ప్రతిదీ కూడా కేసీఆర్ గారు కావాలనే చేస్తున్నారు అని అంటారా? 100% కావాలని చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరికి ఆ భవనాలు అందరూ ఒకటే కాడ కట్టించినప్పుడు అందరికి ఆనే కదా, ఒకరికి హైటెక్ సిటీలు ఇచ్చుడు, ఒకటి ఊరవతలు ఇచ్చుడు అనేది కావాలని చేసినట్టు కాకపోతే ఇదేమన్నా. దీని వెనకాల ఏంటి సార్ అసలు ఇంత అంటే ఇన్ని పథకాలు ఇచ్చినా అంటే ఇంతలా చేస్తున్నా సరే దీని వెనకాల ఉన్న కారణం ఏమంటారు? ఇంతలా కేసీఆర్ గారు చేస్తున్నదానికి మొత్తం ఈ ఉద్యమాన్ని ఆపడం కోసమేనా? ఆపడం కోసమే, 100% ఆపడం కోసమే పనిచేస్తున్నాడు. సో ఒకవేళ ఎవరైనా సరే వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మాట్లాడతారంటే సో ఆ పోస్ట్ నుంచి తీసేస్తారు అని అంటున్నారు. తీసేస్తున్నారన్న భయం వాళ్ళకి ఎక్కువ ఉంది. సో కనీసం భయం మాట్లాడు కాదు, వాళ్ళ డిమాండ్ కోసం కాదు, మాతో కూడా మాట్లాడే పరిస్థితే లేదు. మేము కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించిన దీనికి పనిచేస్తున్నాం కదా, కనీసం మమ్మల్ని పలకరించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే కనీసం ఫోన్లు ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి, కనీసం వాళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. మేము ఇక్కడ కనబడతా ఇట్లా దూరం నుంచి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూసి వీళ్ళకు అనుబంధంగా ఏమైనా నడిపిస్తున్నారా? ఇప్పటికీ అందరికి ఒక క్వశ్చన్ మార్క్, గొల్ల కుర్మ నవనిర్మాణ సమితిని ఎవరు నడిపిస్తున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? ఇట్లాంటి కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ గొల్ల కుర్మ నవనిర్మాణ సమితిని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నడిపేయట్లేదు. గొల్ల కుర్మ నవనిర్మాణ సమితి గొల్ల కుర్మలలో ఉన్న పేద వర్గాలు ఇక్కడ నుంచి కొంత అభివృద్ధి అయిన మనలు అంటే మాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే నడిపిస్తున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా నడిపిస్తలేదు. కాబట్టి భయం. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఉంటే వాళ్ళే డైరెక్ట్ అన్ని పార్టీలతో వాళ్ళకి యాక్సెస్ ఉంది, వాళ్ళు ఆపించుకోగలుగుతారు. కానీ గొల్ల కుర్మ నవనిర్మాణ సమితికి ఎవరితో సంబంధాలు లేవు. ఇక్కడ ప్రజలు ఇక్కడ మా కమ్యూనిటీ మాకు సంబంధం, వాళ్ళ వర్గంగానే మేము ఉండిపోయినాం కాబట్టి భయం అంతే. ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు ఒక అడుగు ముందు చేసి మీరు మీ పథకాన్ని కూడా ఒక రిజర్వేషన్ లో పాల్గొనే విధంగా అనుకుంటున్నారు సార్. ఆడపిల్లకి కిరీటం